ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, కేరళలో వామపక్షాలు, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నాయి. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ భాగస్వామి ఏఐఎన్ఆర్సీ అధికారంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, బీహార్ విజయాలు ఊపులో ఉన్న బీజేపీ ఈసారి ప్రధానంగా పశ్చిమ బెంగాల్ మీద కన్నేస్తుంది. అదే సమయంలో ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని అక్కడ అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రెండు పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలపై ఓ లుక్కేద్దాం. రేపు దేశం ఏం ఆలోచిస్తుందో దాన్ని బెంగాల్ ఇవాళే ఆలోచిస్తుంది అని ఓ నానుడి. ఒకప్పుడు సామాజిక సంస్కరణలు, సాహిత్యం, రాజకీయ ఆలోచనలకు కేంద్రంగా ఉన్న బెంగాల్ పరిస్థితి చాలా మారిపోయింది. అయినప్పటికీ తన ప్రాధాన్యతను కోల్పోలేదు. ఈ వేసవిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ రాష్ట్రంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 నుంచి 1977 వరకు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన కొనసాగింది. ఆ 1977లో అధికారంలోకి వచ్చిన సిపిఎం నేతృత్వంలోని వామపక్షాలు 34 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయి. 2011లో వామపక్షాలను ఓడించటం ద్వారా మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్న మమతా బెనర్జీకి ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు గట్టి సవాల్నే విసురుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఎలాగైనా మమతా సర్కార్ని ఓడించాలని కంకణం కట్టుకుంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ సమరం తప్పదు. పశ్చిమ బెంగాల్లో గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. 2011లో వామపక్ష ప్రభుత్వ పాలన అంతరించిన తర్వాత మమతా బెనర్జీ బలమైన నాయకురాలిగా ఎదిగారు. ఆమె ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన లెఫ్ట్ ఫ్రంట్ దాదాపుగా ఉనికినే కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ విషయంలో మమతా అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. బెంగాల్లో ఇక తనకు ఎదురు లేదని మమతా బెనర్జీ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 18 సీట్లు గెలుచుకోవటం టీఎంసీకి షాక్ తెప్పించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బలంగా పోటీ ఇచ్చి 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఆ ఏడాది జరగనున్న అసెంబ్లీలో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని మమత గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఆమె ముందు అనేక సవాళ్లు నిలిచాయి. మమతా బెనర్జీ ప్రధాన ఓటు బ్యాంకు పేదలు, మైనారిటీలు అయితే 15 ఏళ్ల పాలనలో బెంగాల్ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. పారిశ్రామికంగా వెనకబడింది. నిరుద్యోగం, పేదరికం మరింతగా పెరిగాయి. ఇంతకాలం సంతుష్టీకరణ రాజకీయాలను అవలంబిస్తున్న టీఎంసీని బీజేపీ ఇప్పుడు గట్టిగా నిలదీస్తోంది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం వంటి అవినీతి అంశాలు పార్టీ ప్రతిష్టకు సవాల్గా నిలిచాయి. దీనిని తిప్పికొట్టేందుకు ఆమె బంగ్లార్ బారీ, లక్ష్మీర్ భండారీ వంటి సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. 2026 ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని మమత ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలటానికి దారితీయొచ్చు. టీఎంసీలో అభిషేక్ బెనర్జీ వంటి యువ నాయకత్వానికి పాతతరం నేతలకు మధ్య ఉన్న సమన్వయ లోపం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది. బంగ్లాదేశ్ నుంచి సరిహద్దు దాటి వస్తున్న అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపటం మమతను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకాలం టీఎంసీకి వారు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారనే వాదన ఉంది. బీజేపీ ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తటం టీఎంసీకి సమస్యగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ మమతా బెనర్జీని భయపెడుతోంది. నకిలీ ఓటర్ల పేరుతో లక్షలాది మంది ఓట్లను తొలగిస్తున్నారని, ఇది తమ మైనారిటీ ఓటు బ్యాంకును దెబ్బతీసే కుట్ర అని ఆమె ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ హిందూత్వ రాజకీయాలను ఎదుర్కొనేందుకు మమత బెంగాలీ అస్మిత కార్డుని వాడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ విచారణలు మమతను బెంబేలెత్తిస్తున్నాయి. బీజేపీ ఈ సంస్థలను టీఎంసీ నేతలపై ప్రయోగిస్తోందని, ఇది ఎన్నికల ముందు తమ పార్టీని బలహీనపరిచే కుట్ర అని ఆమె ఆరోపణ. ముఖ్యంగా తన పార్టీకి దన్నుగా ఉన్న ఐపాక్ మీద దాడుల్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ అదే ఆత్మవిశ్వాసంతో పశ్చిమ బెంగాల్లోనూ తమ జెండాను ఎగురవేయాలనే ఊపుతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కకుండా రాష్ట్రంలో తొలిసారిగా బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది కాషాయ దళం. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో
బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ఎన్నికల మీద ఎప్పటి నుంచో తమ దృష్టిని కేంద్రీకరించారు. టీఎంసీ పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడిన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్ చుట్టూ ఉన్న అస్సాం, త్రిపుర, ఒడిషా బీజేపీ పాలనలో ఉన్నాయి. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. బాధ్యతారహిత నిరంకుశ టీఎంసీ సర్కారును తొలగిస్తేనే బెంగాల్ డెవలప్మెంట్ సాధ్యమవుతుందని ఇటీవల వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిం జనాభా 30% దాకా ఉంటుంది. టీఎంసీలో విజయంలో ఈ ఓట్లే కీలకంగా నిలుస్తున్నాయి. దీనికి కౌంటర్గా హిందూ ఓటర్లను ఆకట్టుకోవటం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల విషయంలో పదే పదే మమతా బెనర్జీపై బీజేపీ దాడి చేస్తోంది. సరిహద్దులు దాటి వచ్చిన అక్రమ చొరబాటుదారులు ఓటర్ల జాబితాలో చేరుతున్నప్పటికీ ఆమె కన్నెత్తి చూడటం లేదని ఆరోపిస్తోంది. అయితే తృణమూల్ మాత్రం బీజేపీని స్థానికేతరులని ఆరోపిస్తోంది. గుజరాత్కి చెందిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బెంగాల్ వ్యతిరేకులు అని మమత ఎదురుదాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో అవినీతి, వెనుకబాటుతనం, దిగజారిన శాంతి భద్రతలు, గూండా రాజకీయాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. బెంగాల్ వెనుకబాటుతనానికి మమతా బెనర్జీ అనుసరిస్తున్న విధానాలే కారణమని బీజేపీ సూటిగా దాడి చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో శతాబ్దాలుగా భద్రలోక్ ఆధిపత్యం ఉంది. సంపన్నులు, ఎగువ మధ్యతరగతి, మేధావులు, విద్యావంతులను భద్రలోక్ అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్తో పాటు జనసంఘ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ, కమ్యూనిస్టు నాయకులైన జ్యోతి బసు, ఇంద్రజిత్ గుప్తా కూడా భద్రలోక్ నుంచి వచ్చినవారు. బ్రిటిష్ పాలనా కాలంలో జాతీయవాదం బలంగా ఉండేది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. దేశ విభజన తర్వాత కాంగ్రెస్ క్రమంగా క్షీణించి కమ్యూనిస్టుల ఆధిపత్యం వచ్చింది. ఒకప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధిలో దూసుకుపోయిన పశ్చిమ బెంగాల్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. మమతా బెనర్జీ పాలనలో మరింతగా పతనమైందనే విమర్శలున్నాయి. అయితే గత కొంతకాలంగా దేశంలో పెరుగుతున్న జాతీయవాద ప్రభావం క్రమంగా బెంగాల్కి కూడా వ్యాపిస్తోంది. దీనిపైనే బీజేపీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కాంగ్రెస్, వామపక్షాలు దాదాపు అంతరించే స్థితిలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఒకప్పుడు పూలమ్మిన చోటే ఇప్పుడు కట్టెలమ్మటం ఆ పార్టీకి కష్టంగా మారిందని చెప్పక తప్పదు. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన వామపక్షాలు తిరిగి కోలుకోవటానికి ఆపసోపాలు పడుతున్నాయి. జ్యోతి బసు లాంటి నాయకుడు లేకపోవటం వామపక్షాలకు పెద్ద లోటు. పశ్చిమ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగాలని చూస్తోంది. వామపక్ష కూటమితో పొత్తుకు స్వస్తి పలికి సొంత బలాన్ని నిరూపించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఒకవేళ పొత్తు తప్పనిసరైతే వామపక్షాలని ఎంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. టీఎంసీతో వెళ్తే బెంగాల్లో కాంగ్రెస్ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించటం లేదు.